అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి జూలై 19 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి రోజు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యబ్బన్ను మన గురుగారు అఘోర తాంత్రివిత్తో స్త్రీపురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, చెడు ప్రయోగాలు నివారణ 100% చేస్తారు. మీరు కోరుకున్న స్త్రీ కానుకుంటున్నారా? మీరు కోరుకున్న పురుషుడు కానుకుంటున్నారా? అయితే ఒకసారి మన గురుగారిని సంప్రదించి చూడండి. మన గురువు పేరు వచ్చి కుమార్ స్వామి గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారు. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో సార్ ప్రయత్నించండి. ఇప్పుడు కన్యా రాశి వారికి ప్రధానంగా నక్షత్రాలు ఉత్తర పాల్గొన 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారు ఈ యొక్క కన్యా రాశి పరిధిలోకి వస్తారు. రేపటి రోజున కన్యా రాశి వారికి చాలా అనుకూలమైన రోజు. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందం గడుపుతారు. గ్రహబలాల ప్రకారము బుధుడు అనుకూలంగా ఉండటంతో ఆలోచన శక్తి, మాట తీరు మెరుగ్గా ఉంటాయి. గురుగ్రహ అనుగ్రహం వల్ల ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. శని ప్రభావం వల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. రేపటి రోజున పరిహారాల పరంగా ఉదయము శ్రీ మహావిష్ణువుని లేదా లక్ష్మీనారాయణ స్వామిని ఆరాధించండి. ఓం నమో నారాయణ మంత్రం 100 నిమిషాలు జపించండి. పచ్చని పళ్ళు లేదా ఆకుకూరలు దానం చేయండి. ఇక రేపటి రోజున కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5, అదృష్ట రంగు ఆకుపచ్చ. రేపటి రోజున మాటలో సమయాన్ని పాటించండి. కొత్త అవకాశాలను ధైర్యంగా స్వీకరిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. రేపటి రోజు మీకు చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవాలండి. మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి మలుపై తిరిగేటువంటి రోజు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా, గత కొన్ని రోజులుగా మీరు అనుభవిస్తున్నటువంటి ఆందోళనలు, అవమానాలు, ఆలోచనలు ఇవన్నీ రేపటి రోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారితీస్తాయి. మీరు ఎంతకాలంగా ఎదుర్కొన్న ఒక మార్పు అనేది రేపటి రోజు ఉండబోతుంది. ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ కూడా రేపటి మీ దారిలోకి రావడానికి రేపటి సమయం దగ్గర పడుతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ఈ రాశి ఫలితాల ప్రకారం గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో చాలా స్పష్టత, మీ నిర్ణయాల్లో ధైర్యము పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఒక చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితంగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడు ఫలితం అనేది కనిపించడం మొదలవుతుంది. కానీ రేపటి ప్రత్యేకంగా ఏమిటంటే కనుక మీరు ఊహించిన వ్యక్తి ద్వారా చాలా కీలకమైనటువంటి ఒక వార్త మీరైతే షాక్ అవుతారు. ఆ వ్యక్తి మీకు చాలా కాలంగా సంబంధం లేకున్నటువంటి వారు అవుతారు. మీరు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వనటువంటి వ్యక్తి. మీరు చెప్పేటువంటి మాటలు వారు తీసుకొచ్చే సమాచారం అనేది మీ జీవితాన్ని కొత్త దిశలోకి మళ్లించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రాత్రి 7:10 సమయంలో మీకు చాలా కీలకం. రేపటి రోజున ఈ సమయంలో వచ్చే ఒక కాల్ కానీ, మెసేజ్ కానీ లేదా ఒక సమావేశం మీ భవిష్యత్తును ప్రభావితం చేసేటువంటి సూచనగా మారబోతుంది. అందుకే రేపటి రోజున మీరు మానసికంగా ప్రశాంతంగా ఉండాలండి. జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్లు ఏమీ లేకుండా జాగ్రత్తగా ఉండండి. ఆందోళన అస్సలు పడకండి. అలాగే వచ్చినటువంటి అవకాశాన్ని గుర్తించుకునేటువంటి స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఇక రేపటి రోజు మీరు చేసే పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా కీలకమైనవి. మీరు తీసుకునే ప్రతి అడుగు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. కొంత ఇబ్బందులు కూడా కలిగించవచ్చు. తొందరపడి నిర్ణయాలు మాత్రం తీసుకోవడం వల్ల అందుకే సహనము, శాంతి, ధైర్యము ఈ 3 రేపటి మీకు అతి ముఖ్యమైనటువంటి ఆయుధాలుగా మీరు తీసుకోవాలి. రేపటి మీరు జీవితంలో ఏం జరగబోతుంది, ఎలాంటి మార్పులు మీకు రాబోతున్నాయి, అసలు ఊహించినటువంటి వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవి కూడా తెలుసుకోవాలంటే రేపటి రోజు దీని ఫలితాలు ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి. అలాగే మీ వీడియో మీకు నచ్చితే మరికొంతమంది షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి రోజున ఈ రాశి వారికి దిన ఫలితాలు పూర్తిగా తీసుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రేపటి రోజు మీకు అండగా కూడా అంటే వినాయక స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అండగా రేపటి రోజు మీరు చేసే ప్రతి పనులు కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి. రేపటి రోజు మీకు ప్రశాంతత వస్తుంది. ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా సరే మనం పనిచేసినప్పుడు ఎల్లో రంగు శుభసూచకంగా భావించండి. రేపటి రోజు మీరు ఎల్లో రంగుతోటి శుభసూచకంగా అర్పణ చేసేయండి. ముఖ్యమైనటువంటి రేపటి రోజు మీరు ఏ పని ప్రారంభించినా కూడా రేపటి రోజు మీకు అయితే తిరుగైతే ఉండదండి. రేపటి రోజు మీరు ఎక్కువగా పసుపు రంగు బట్టలు ధరించడానికి ప్రయత్నించండి. మీకు తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి.
అలాగే మనకు అంటే వాటిని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు రేపటి రోజు అనుకూలమైనటువంటి అన్ని రకాలు కూడా మీకు అంటే వినాయకుని యొక్క ఆరాధన, పసుపు రంగు బట్టలు మీకు రేపటి రోజు అనుకూలంగా ఉండబోతున్నాయి. ఏ దిశలో అయినా సరే రేపటి రోజు మీరు ఉత్తరమైనా వాయువైనా ఏ దక్షిణమైనా మీకు అన్ని దిక్కులు కూడా రేపటి రోజు సూచకంగానే ఉండబోతున్నాయి. రేపటి రోజు మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే అండి, రేపటి రోజు మీరు సాధారణంగానే ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా లోతుగా ఆలోచించే స్వభావం, ప్రపంచ నిద్రల యొక్క అంటే ప్రపంచం అందరూ కూడా నిద్రపోతున్నా మీరు మాత్రం మేలుకొని ఉంటారు. మీ యొక్క తెలివితేటలు అమోఘం. అలాగే మీకు స్వతంత్రత అంటే చాలా ఎక్కువగా ఇష్టం. ఎవరి కింద అనేది మీరు పనిచేయటం అంటే కంటే కూడా మీది తమదైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాలు కూడా లోపలే ఉంచుకునేటువంటి ఆలోచన శక్తి కలిగి ఉంటారు. బయటికి కూల్గా కనిపించినా లోపల చాలా ఆలోచనలు ఉంటాయి. అంతేకాకుండా మీ మనసులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ధైర్యంగానే ఏ పడైనా చేసి ధైర్యంతో చేస్తారు. ఎక్కడా కూడా అదిరి బెదిరిపోరు. ఆధ్యాత్మిక మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ని కలిగి ఉంటారు. అలాగే రేపటిలోని ఇంకా కొన్ని విషయాల్లో కనుక మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాకుండా రేపటి రోజున గ్రహస్థితి ప్రకారం చూసినట్లయితే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేవి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ఇటు వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలోకి రాబోతున్నాయి. అలాగే రేపటి రోజున ఇంకా మీకు తగినటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తుల యొక్క పరిచయం అనేది మీ జీవితంలో బలంగా అయితే ముద్ర వేసుకోబోతున్నాయి. కొత్త ఆలోచనలు తీసుకొని వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకునే ప్రతి నిర్ణయం రేపటి అనుకూలంగా మీకు మారబోతుంది. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించుకోండి. చిన్న విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. మొత్తం మీద చూసుకుంటే ఒకవైపు అయితే రాత్రి 7:10 సమయంలో ఒకవైపు రేపటి మీ జీవితంలో కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయంగా రేపటి ఉండబోతుంది. ఇక ఈ వార్త మీకు వ్యక్తి ద్వారా చేరుతుంది. ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే ముందుగా మీకు కొంతకాలంగా ఎదుర్కొన్న ఒక విషయం అయితే తప్పకుండా ఉంటుంది. అది ఉద్యోగ అవకాశం కానీ, డబ్బు సమస్యకు పరిష్కారం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్యకు ముగింపు కావచ్చు. రేపటి రోజున ఈ విషయం మీకు అందకాలు కూడా తప్పకుండా ఏదో ఒక మార్గం అయితే చూపిస్తుంది. చాలా కాలంగా ఇది జరుగుతూ ఉందని కూడా చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు క్లియర్గా అయితే అవుతుంది. ఒక కాల్ రూపంలోనో లేదా ఒక మెసేజ్ రూపంలోనో లేదా ఒక ప్రత్యక్ష ఎవరో వచ్చి చెప్పే ప్రతి అవకాశం కూడా రేపటి రోజు మీకు అనుకూలంగానే ఉండబోతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీకు మన అన్ని రకాల కూడా ఈ రాశి వారికి రేపటి రోజున అంటే శుభప్రదంగా ఉందని చెప్పుకోవాలండి. అయితే ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైన వ్యక్తి కాకపోవచ్చు, మీరు పెద్దగా పట్టించుకునేటువంటి వ్యక్తి కూడా కావచ్చు, చాలా కాలంగా మాట్లాడిన వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం బాగా ఉపయోగపరంగా ఉంటుంది. వార్తలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే రేపటి రోజున మీరు ఆగిపోయిన పనులను మరలా తిరిగి ప్రారంభమవుతున్నటువంటి ఒక సంకేతాన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఉపశమనం వచ్చేటువంటి సూచన లేదా కొత్త అవకాశం, కొత్త మార్గం ఇవన్నీ కూడా రేపటి మీ జీవితంలో ముఖ్యమైన మార్పుకి ప్రారంభం. ఇక ఈ వార్తలో ఉండేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే కొంచెం మీకు వినడానికి ఆశ్చర్యం కనిపించవచ్చు, కానీ ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు ఆలోచించే పరిస్థితి కూడా ప్రస్తుతం వారు దారి తీయవచ్చు. అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే నాంది పలకపోతున్నారు. ఈ సమయం తప్పకుండా భగవంతుడు రాసిపెట్టుంటాడండి. ప్రశాంతంగా ఉండండి. ఏ సమాచారం వచ్చినా దాన్ని జాగ్రత్తగా వినడం, తొందరగా స్పందించకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, చిన్నవాడైతే పెద్దవారికైనా మార్పులకు ఒక్కోసారి కారణమవుతారు. రేపటి రోజున మీ మనసులో ఒక క్లారిటీ అనేది తప్పకుండా వస్తుంది. గతంలో గందరగోళం ఉన్నటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా రేపటి రోజు సెట్ అవుతాయి. మీ భవిష్యత్తు కొన్ని విషయాలు బేస్ అవ్వబోతున్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారం అనేది మీకు సంబంధించిన రంగంలో మీరు గమనించినట్లయితే మీరు చేసే కష్టానికి ఫలితం అనేది రేపటి మీరు తప్పకుండా అందుకుంటారు. ఇక ఎవరో మీ యొక్క పని గురించి ఒక మంచి మాట చెప్పే అవకాశం కనిపిస్తుంది. ఇక రేపటి ఒక చిన్న రిలీఫ్ కనిపిస్తుంది. ఆగిపోయినటువంటి డబ్బు రావచ్చు లేదా ఖర్చు తగ్గించే ఒక మార్గం మీకు దొరుకుతుంది. ఎప్పటి నుండో ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తి మీ జీవితంలో తిరిగి మరలా వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక మాట, ఒక చిన్న మెసేజ్ రేపటి మీ జీవితంలో ఆ వ్యక్తి ద్వారా మార్పుకు దారితీస్తుంది. ఇక రేపటి మీరు కొత్త తలుపు కూడా తెరుచుకుంటుంది. అది మీకు చిన్నగా కనిపించినా దాని వెనకాల చాలా పెద్ద మార్పు అనేది ఉందండి. ఇక మీ చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకండి. ముఖ్యంగా తీపి మాటలు మాట్లాడే వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. రేపటి మీ మీద అదృష్టం సైలెంట్గా పనిచేస్తుంది. మీరు ఊహించిన విధంగా చిన్న చిన్న శుభాలు అయితే కనిపిస్తాయి. ఇక రేపటి మీకు ఒక సిగ్నల్ లాంటిది అనమాట. అంటే ఒక టర్నింగ్ పాయింట్ మీ జీవితంలో కనిపిస్తుంది. మీరు నిర్లక్ష్యం చేస్తే మిస్ అయితే అవుతారండి. అలాగే రేపటి మీకు ఒక పరీక్షకాలంగా ఉంటుందన్నమాట. అంటే ఒక అవకాశం కూడా రేపటి మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఉదయం ప్రారంభాన్ని శక్తి పొందే సమయం కాబట్టి నిద్రలేచిన వెంటనే ఒక గ్లాస్ నీళ్ళు తాగి మీ మనసులో 3 సార్లు ఓం నమో శివాయ అని చెప్పుకోండి. వినాయకుడిని కూడా ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు నేను ఏ పని చేసినా
అన్ని పనులు శుభం జరిగేటట్టు చూడని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకోండి. ఇక ఇంటి పూజ తప్పకుండా శక్తివంతమైంది. సాయంత్రం సమయంలో కూడా ఒక చిన్న దీపం అయితే తప్పకుండా వెలిగించుకోండి. దీపం కాదండి, మీ సమస్యకు తీసుకెళ్లేటువంటి కొత్త మార్గం. అలాగే దీపంలో చిటికెడు పసుపు వేస్తే ఇంకా మంచి ఫలితం అనేది కనిపిస్తుంది. అలాగే రేపటి ఈ రాశి వారికి సమయంలో ముఖ్యమైనటువంటి సూచన, మీ యొక్క చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మంచిని కోరుకోవడం లేదండి. కొంతమంది మీరు నవ్వుతూ మాట్లాడతారు, మీతో బాగా మాట్లాడతారు, కానీ లోపల అసూయతో చూస్తూ ఉంటారు. మీ విజయాన్ని చూసి ఇష్టపడిన వారు మీ మాటలు వేరేలా మార్చి చెప్పేవారు. మీకు దగ్గరగా వచ్చినటువంటి మీ బలహీనం తెలుసుకునేవారు ఈ వ్యక్తులు మీ చుట్టూ తిరుగుతున్నటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఒక చిన్న పరిహారం కూడా చేసుకోండి. రాత్రి పడుకునే ముందు ఒక ఎండుమిర్చి, అలాగే ఒక ఉప్పు, కొంచెం ఉప్పు గింజ, కొంచెం ఉప్పు అంతా అల్ల ఉప్పు తీసుకొని మీ తల చుట్టూ 3 సార్లు తిప్పుకొని బయటపడేయండి. మీకున్నటువంటి నరదిష్టాలు ఖచ్చితంగా తగ్గుతుందండి. రేపటిలోని ముఖ్యమైనటువంటి 2 దేవతలు, పరమేశ్వరుడు, వినాయకుడు మానసికమైన బలాన్ని ఇస్తారు. అలాగే రేపటి రోజున మీకు అండగా కూడా అంటే స్వామివారికి అద్భుతంగా మీకు పనిచేస్తుందండి. స్వామివారికి నామస్మరణ కాస్త కూడా రేపటి రోజు మీరు వినాయకుని యొక్క ఆరాధన ఖచ్చితంగా చేసుకోండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా అన్ని రకాల కూడా లాభదాయకమైన రోజుని చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున పసిపిల్లలతో ఆడుకోవడం మీకు అద్భుతమైన మార్పు అయితే వైద్యం అనుభూతినిస్తుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి రేపటి ధనాన్ని తిరిగి పొందుతారు. రేపటి రోజున మీ తెలివితేటలు, సమయస్ఫూర్తి మీకు విజయాన్ని అందిస్తాయి. కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. మరి తెలుసునాకండి కన్యా రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.